వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. ఈరోజు మన రాజమండ్రి మండలంలో ఉన్నటువంటి ఉర్లకరపాడు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి సమాచారం మేరకు నేను అసెంబ్లీలో ఉన్నా సరే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారని నేను వాళ్ళని చూడడానికి రావడం జరిగింది. అయితే గ్రామస్తులందరూ కూడా ఒక భయాందోళన అనేటువంటి వాతావరణంలో ఉన్నారు. ప్రజలందరూ కూడా అంటే మా ఊరంతా కిడ్నీ సమస్యలతో ఉన్నాము, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, లేకపోతే పక్కన వేరే తోటలు ఉండడం వల్ల దానివల్ల మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ప్రజలు కూడా చాలా భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవాలు ఏంటని తెలుసుకొని నాకు ఈ విషయం తెలియగానే నేను మన పరిధిలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసి ఇక్కడ పరిస్థితి తెలుసుకొని వెంటనే మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది. మొత్తం అందరు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఆర్డర్లెస్ వాళ్ళతో వాటర్ టెస్ట్లు కూడా నేను చేయించాను. ఆ రిపోర్ట్స్ కూడా అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. మన వాటర్ లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అయితే వాస్తవంగా 2024-25-26 సంవత్సరంలో చనిపోయిన వారు 6, అంటే సంవత్సరం 2024లో 2, 25లో 2, 26లో 2 మరణించడం జరిగింది. వాస్తవంగా అయితే కొంచెం ప్రజల్లో అవగాహన లేదని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే చిన్న ఏదైనా చిన్న వ్యాధులు ఏమైనా వచ్చినా సరే పెయిన్ కిల్లర్స్ వేసేసుకుంటున్నారు. పర్మనెంట్ గా దానికి సంబంధించిన మెడిసిన్ ఏది వాడట్లేదు. పైగా బయట ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటే వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోయి ఓవర్ డోసు తీసేసుకోవడం వల్ల మన ఆర్గన్స్ కి దెబ్బతినే అవకాశం. పైగా మీకు అందరికీ తెలుసు, ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కళ్ళులని కానీ ఇతర నాటు సారాలని కానీ తాగుతూ ఉంటారు. దాన్ని మేము అరికట్టడానికే దాదాపుగా ప్రయత్నిస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ప్రతి మండలంలో కూడా మేము స్ట్రిక్ట్ గా సీఎల్కి చెప్తా ఉన్నాము. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ నాటు సారాలు అనేది కూడా సరఫరా చేయడానికి వీలు లేదు, దాన్ని అరికట్టాలి అని చెప్తూనే ఉన్నాము. వాళ్ళ మీద కేసులు కడుతూనే ఉన్నారు. కానీ కొందరు ఇంకా అదే పాటలో పడతా ఉన్నారు. ఇలాంటివి తాగడం వల్ల ప్రజల ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయని తెలిసి కూడా కొందరు మూర్ఖత్వంగా ఇలాంటి దారినే పడతా ఉన్నారు. దాని పరిణామం ఈరోజు చాలా గ్రామాల్లో, మన ఓన్లీ ఉర్లకరపాడు గ్రామంలో కాదండి, చాలా గ్రామాల్లో కూడా ఒక గ్రామానికి వచ్చి 2-3 కిడ్నీ పేషెంట్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. అయితే మన ప్రభుత్వం అలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి డయాలసిస్ ఎవరైతే చేయించుకుంటా ఉన్నారో వారికి మనం పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది, 10,000. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయపడతా ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ వీళ్ళు భ్రమపడినట్లుగా అసలు ఏమవుతుంది ఏంటని పూర్తి నివేదికలు కూడా మేము తెప్పించుకుంటా ఉన్నాం. వాస్తవంగా వాళ్ళు భయపడుతున్నట్టుగా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా చాలా శుద్ధమైన వాటర్, మన కల్తీ వాటర్ ఏమీ కాదు, మనకి మంచినీరు పడతా ఉంది. కాకపోతే శుద్ధ అనేది మాత్రం మన ఏజెన్సీలో ఉంది, ప్రతి ఊర్లో కూడా ఉంది. అయితే ప్రధానంగా మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు దగ్గరలో ఈ జామాయిల తోటలు ఉండడం వల్ల మాకు ఉండేటువంటి వాటర్ అంతా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మాకు నీరు సరిగ్గా పడట్లేదు. ఒకవేళ సొంతంగా మేము బోర్లు కొట్టించుకుందామన్నా, లేకపోతే బోర్ కొట్టించుకొని వ్యవసాయం చేసుకుందామన్నా సరే మాకు నీరు సరిగ్గా ఉండట్లేదు కూడా మాట్లాడాను. ఫర్దర్ గా ఏం చేయాలి అన్నది కూడా నేను ఆలోచన చేసి ప్రజల ఆరోగ్యం కోసమే కూటమి ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యే ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అయితే కొందరు వ్యక్తులు ఏమంటే, మీరు చూసారు గతంలో అంటే ఒక 2-3 రోజుల క్రితం వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు వచ్చి ఆవిడేదో ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ప్రజల ఆరోగ్యాల పట్ల శ్రద్ధ లేదు, ఇది అదని మాట్లాడుతూ ఉన్నారు. ఒక బాధ్యత గల శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అసెంబ్లీ సెక్షన్స్ లో పాల్గొన్నటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా గత నెల 7వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి ఈ మార్చి 7 వరకు ఈ అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో మేము అక్కడ ఉన్నాము. అయినప్పటికీ విషయం తెలియగానే వెంటనే స్పందిస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, రీసెంట్ గా మన ఏరియాలో టైగర్ మూమెంట్స్ ఉన్నాయని కూడా ఒక ప్రచారం ఉంది. అది కూడా నేను డిఎఫ్ గారితో మాట్లాడి ఎక్కడికక్కడగా నేను మానిటరింగ్ చేస్తూనే ఉన్నాను. ప్రజల్ని విడిచిపెట్టి నేను వెళ్ళలేదు. అక్కడ ఉన్నా సరే ఇక్కడ మన నాయకులందరితో నేను మానిటరింగ్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ నాకు ఇస్తూనే ఉన్నారు. పరిస్థితి ఇట్లా ఉంది, మెడికల్ క్యాంప్ ఇలా పెడుతున్నారు, ఇంతమంది శాంపిల్స్ తీసుకున్నారు, ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు కాకినాడ రిఫర్ చేసినారు, ఇది అదని ప్రతి రిపోర్ట్ కూడా నా వద్ద ఉండడం జరిగింది. కాబట్టి మీరు గమనించాలి, కూటమి ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం. ఏదైతే మీరు చూస్తూనే ఉన్నారు, మనము కూటమి ప్రభుత్వ హయాంలో సంవత్సరాలలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని తట్టుకోలేకనే ఇటు విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మన మీద నిందలు వేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. మీరు చూస్తే రీసెంట్ గా చూసారు, నేను ఎక్స్ఎమ్మెల్యే గారు ఒకటే అంటా ఉన్నాను, నేను వాళ్ళ నాయకుల్లాగా శాసన మండలి నుంచి పారిపోయి భార్యను దాచుకోవడానికి పారిపోలేదు. అసెంబ్లీలో కూర్చొని
బాధ్యత గల పదవిలో ఉన్నాను కనుక విని చక్కగా సమస్యలపైన అవగాహన తెలుసుకుంటూ ఏమేమి మనం మాట్లాడాలి, మన నియోజకవర్గం ఏ సమస్యలను దృష్టి పెట్టాలి అన్నది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడుతూ ముందుకెళ్తా ఉన్నాము. మేము వాళ్ళలాగా నాటకాలు చేసే పార్టీ కాదు, ప్రజల కోసం ఆలోచించే పార్టీ. ప్రజల కోసం, ప్రజలు గెలిపిస్తే గెలిచినటువంటి నాయకులం కనుక ప్రజల కోసమే మేము పరితపించే వ్యక్తులం కనుక ఈ రోజు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశగా బాటలు వేస్తా ఉన్నామో, అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకి పరిగెడతా ఉందో కూడా మీకు తెలుసు. దయచేసి వస్తున్నటువంటి అపోహ వార్తల్ని దయచేసి ప్రజలు ఎవరు నమ్మొద్దు. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఏ సమస్య వచ్చినా సరే మేము అందుబాటులోనే ఉంటున్నాం. ఈ నెల 7 వరకు అసెంబ్లీ సెషన్స్ జరుగుతాయి కనుక నేను విజయవాడలో ఉంటాను. తదుపరి మళ్ళీ నేను రాజమండ్రి మండలంలో మన సొంత ప్రాంతానికి వచ్చేస్తాను. ప్రజలందరికీ, నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఏ సమస్య మీద ఎప్పుడు వచ్చినా ఎప్పుడు నా ఇంటి తలుపులు తెరిసే ఉంటాయి. నా ఇంటికి మీరు రావచ్చు. ఏ సమస్య మీద వచ్చినా సరే తక్షణమే పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను.